హాయ్ అండి. ఈరోజు సూపర్ కాంబినేషన్ కోడిగుడ్లు ములక్కాడ బంగాళదుంప అన్నమాట. నేనైతే కర్రీ అయితే వండుతున్నాను. మీరైతే వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా అయితే అయిపోతే చాలా రుచిగా అయితే ఉంటుంది. పొయ్యి మీద అయితే మూకుడు అయితే పెట్టేసుకొని నూనె అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు అయితే వేసాను కోడిగుడ్లు అయితే ఎత్తాకి. నూనె మరిగాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. గుడ్లు అయితే దోరగా వేపాలండి. గుడ్లు చూసారా నూనెలో వేగుతున్నాయి. గుడ్లకి నాట్లు అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే పేలిపోతాయండి. చాలా జాగ్రత్తగా గుడ్లు అయితే వేపాలి. గుడ్లు పక్కకు పెట్టుకుని మనం ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాము, అవి అయితే నూనెలో వేగించుకోవాలి. నూనె అయితే గుడ్లు వేసుకున్నాం కదా, మరిగే ఉంటుంది కదండి. ఉల్లిపాయలు అయితే బేగానే మగ్గిపోతాయి. ఉల్లిపాయ మగ్గుతూ ఉండగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. మనం కోసుకున్న ములక్కాడ ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసుకుని ఒక 1 టైం తిప్పుకుంటే సరిపోద్ది. ములక్కాడలు మగ్గుతూ ఉండగా బంగాళదుంప ముక్కలు వాటర్లో అయితే కోసుకున్నాను, అవి వేసుకోవాలి. 2 బంగాళదుంపలు తీసుకున్నాను. అన్నిటినీ చక్కగా తిప్పుకుంటా కూర అయితే మగ్గిపోతుంది. కూర సరిపడగా కల్లుప్పు, కొంచెం పసుపు వేసాం కదా, కొంచెం పసుపు ఇప్పుడు కూరగాయల కోసం. ఉప్పు పసుపు వేసుకున్నాక 1/2 గంట సేపు మగ్గబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని. పావు గంటలో బాగా మగ్గాయి. చూడండి చక్కగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే కొంచెం కారం వేసుకుని ముక్కలు పట్టేలాగా తిప్పుకోవాలి. మనకు బాగా మగ్గిపోయాయి కదా. పెద్ద వాటర్ అయితే వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ముక్క మగ్గిపోయింది. నూనెలోనే బాగా మగ్గబెట్టేశాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇగురు కదండి, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మనం కోడిగుడ్లు వేపుకొని ఉంచుకున్న గుడ్లు అయితే వేసేసుకోవాలి. ఇలాగా గుడ్లతో పాటు కూర కూడా ఉడికిపోతే 10 నిమిషాల్లో కర్రీ అయితే తయారైపోద్ది. మన కూర ఉడుకుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది. కూర చూడండి రంగే తెలిసిపోద్దిగా. కూర అయితే ఉడికిపోయిందండి, టమాటాలు లేకుండా. చూడండి గ్రేవీతో కూర అయితే బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మా వీడియోస్ అయితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్ అయితే చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.